శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఏ సమయంలో అయినా సరే ఈ శుభవార్త వినబోతున్నారు. మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు వినబోయే శుభవార్త ఏమిటి, అలాగే మిగతా విషయాల్లో మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ముందుగా మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులను ఎప్పుడు కూడా మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించడానికి అస్సలు ప్రయత్నం చేయరు. కానీ ఒకసారి ఎవరైనా సరే వీరిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు వారి వదిలిపెట్టరు. వారు ఏదైనా వర్క్ చెయ్యాలి అంటే సరే ఆ పని అయ్యే వరకు కూడా వీరు ఇంట్లో అయినా సరే ఫ్యామిలీ పరంగా అయినా సరే ఎలాంటి దాంట్లో అయినా సరే వీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేసే తీరుతారు. రాత్రి పవళ్ళు కష్టపడైనా సరే తీర్చే మనిషిగా కనిపిస్తారు. అలాగే వీరి వల్ల ఎదుటి వారికైతే అస్సలు నష్టం అనేది జరగదు. కాకపోతే వీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మకర రాశి వారు వదిలిపెట్టరు. వాళ్ళ అంతు చూసేదాకా వీరు ఉండరని చెప్పాలి. అలాగే ఈ మకర రాశి వారు ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగను కూడా చూపిస్తారు. వీరికి దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. మిగతా రాశుల్లో పోల్చుకుంటే వీరికైతే ఎక్కువగా దైవానుగ్రహం అనేది ఉంటుంది. అలాగే వీరికి సహన ఓర్పు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వాటిని పక్కన పెట్టేసి వారి కోపాన్నే ప్రదర్శిస్తారు. ఇక ఈ రోజు వీరికి ఎలా ఉండబోతుంది, వీరి వినబోయే శుభవార్త ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే, ఉద్యోగంలో వీరు ఎవరైతే ప్రమోషన్ కోసం కానీ ఇంక్రిమెంట్స్ కోసం కానీ ఎదురు చూస్తున్నారో వారికి కొంచెం లాభదాయకంగా కనిపిస్తుంది. కానీ కొంచెం మెత్తగానే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కొంచెం మందుగుడిగా కనిపిస్తోంది. ఎంతో కష్టపడితే తప్ప మీకైతే మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు గోచార రీత్యా కనిపించడం లేదు. అలాగే మీ తోటి సహోద్యోగుల మధ్య గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దాన్ని చిన్న గొడవని కాస్త తీసుకువెళ్ళి పెద్ద గొడవగా క్రియేట్ చేసి మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని తక్కువగా చేసి చూడడం, ఇలాంటివి ఎన్నో కూడా మీ ఉద్యోగ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మాటని కూడా సైలెంట్గా తీసుకోండి. ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోకుండా వారు అలానే మాట్లాడతారులే అని వదిలేసినట్లయితే మీకు ఇటువంటి సమస్యలు ఏవి కూడా ఈరోజు కనిపించవు. అలాగే ఈరోజు అందుకోబోయే శుభవార్త వచ్చేసి వ్యాపార పరంగా అయితే శుభవార్తను పొందుకోబోతున్నారండి. అంటే వ్యాపారంలో ఎవరైతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని ఎదురు చూస్తున్నారో, ఎంతో కాలంగా పెడదామన్నా సరే చేతికి డబ్బు అందకపోవడం కానీ, లేదంటే పెడదామనే టయానికి ఏదో ఒక అడ్డంకు రావడం కానీ, ఇలాంటివి ఎన్నో కూడా ఇప్పటివరకు జరుగుతూ వచ్చాయి. కాకపోతే ఈరోజు మీకు వ్యాపార ప్రయత్నాలు కూడా రాబిస్తాయి. దానికి సంబంధించి ఏదో ఒక శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా మీకు మంచి సమయంగా కనిపిస్తోంది. దానికి సంబంధించి ఏమైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా సరే ఈరోజు చక్కగా కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్యపరంగా కూడా మీరు మంచి ఫలితాలనే చూడబోతున్నారు. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కొంచెం ఉపశమనం అనేది ఈరోజు లభించబోతూ ఉంది. మీరు చిన్నగా వ్యాయామం కానీ ఎక్సర్సైజులు కానీ ఇలాంటివి ఏమైనా చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా ఆర్థిక పరంగా కూడా మీకు మంచిగా ఉండబోతోంది. ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకున్నారో వారికి మీకు వాళ్ళగా తిరిగి ఇచ్చేయడం, ఇలాంటివి ఎన్నో శుభ ఫలితాలు అనేవి ఆర్థిక పరంగా మీకు అయితే జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా అయితే మీకు ఎటువంటి లోటు కనిపించట్లేదు. కాకపోతే కొంచెం ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కూడా ఇదివరకు ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సర్దుమణుగుతాయండి. మీరు ఖచ్చితంగా జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోకుండా పదే దాని గురించి ఆలోచించకుండా అయితే అయ్యిందిలే అని వదిలేసి ఇంకిప్పటి నుంచి కూడా కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారంటే మీ భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎవరితో అయినా సరే ఎటువంటి గొడవలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసేయండి.
వాటిని పక్కన పెట్టేసి జరిగిందేదో జరిగిపోయిందని వదిలేస్తే కనుక మీ జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే స్నేహితుల వల్ల కావచ్చు, భార్య భర్తల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా సద్దుమరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజకీయ నాయకుల గురించి చూసుకుంటే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తుంది. కాకపోతే మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడడం మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడిన ఒక్క మాటను 4 విధాలుగా క్రియేట్ చేసి మీ మీద సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడే విధానం మార్చుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. అలాగే సినీ రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వీరి ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కారణంగా మీరైతే ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆ వ్యక్తులకి దూరంగా ఉండండి. అంటే వారు ఎలాంటి వారితో మాట్లాడడం వల్ల మంచిదా చెడా అన్నది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే అవతలి వ్యక్తి మాట్లాడే విధానం కావచ్చు, ప్రవర్తించే ప్రవర్తన కావచ్చు, వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఎదుటి వ్యక్తి మీకు మంచి చేయాలనుకుంటున్నారా, చెడు చేయాలనుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే ఆస్తికి సంబంధించి ఏవైనా కోర్టు వివాదాలు ఉంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీ ఆస్తి మీ చేతికి వస్తుంది. అలాగే పూర్వీకుల ఆస్తి కూడా మీ చేతికి అందుకోబోతోంది, లేదా భాగస్వామి యొక్క ఆస్తి కూడా మీ చేతికి అందబోతోంది. ఎటువంటి విధంగా అయినా సరే మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులకైతే కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కష్టపడి చదివితే తప్ప మీకు ర్యాంక్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి కష్టపడి చదువుకొని మంచి ర్యాంక్ కొట్టి మీ తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెడతారని ఆశిస్తున్నాము. అలాగే న్యాయమూర్తిగా ఎవరైనా వ్యవహరిస్తుంటే మాత్రం వారికి కూడా కొంచెం చికాకులు కనిపిస్తున్నాయి. మీరు వాదించే కేసు వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి వారు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని అప్పుడు కేసు వాదించడం అనేది చాలా ఉత్తమంగా కనిపిస్తోంది. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి ఎటువంటి సమయంలో ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, మిగతా అన్ని విషయాల్లో కూడా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.